వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. బీసీ కోటా పంచాయతీ ఢిల్లీకి చేరింది. ఢిల్లీలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ మహాధర్నా నిర్వహించింది. ఈ ధర్నాకు డిఎంకే, శివసేన లాంటి పార్టీలతో సహా చాలా పార్టీలు అక్కడికి హాజరయ్యాయి. ఎన్సీపీ కూడా హాజరై మద్దతు ప్రకటించాయి. అయితే ఈ సందర్భంగా ఢిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. మోడీని గద్దెదించైనా బీసీ రిజర్వేషన్లు సాధిస్తామంటూ రేవంత్ చేసిన హెచ్చరిక అంటే మోడీ గద్దె దిగే వరకు బీసీ రిజర్వేషన్లు అమలు కావా అనే ఒక అనుమానానికి దారితీస్తుంది. అదేవిధంగా వచ్చే నెల 30 లోపు స్థానిక ఎన్నికలు నిర్వహించాల్సింది. ఆ స్థానిక ఎన్నికల లోపే రిజర్వేషన్లు తేవాలి అనేది కాంగ్రెస్ సర్కార్ ఆలోచనగా ఉంది. అయితే అది అమలయ్యే అవకాశం లేదా అనే ఒక అనుమానం ఈరోజు రేవంత్ వ్యాఖ్యల తర్వాత చాలా మందిలో వ్యక్తమవుతుంది. అన్నిటికంటే మిన్నగా ఈరోజు రేవంత్ మొత్తం తెలంగాణ కాంగ్రెస్లో ఉన్న కీలక నేతలంతా ఢిల్లీలో ఉన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క, కొండా సురేఖ, ఇలా చెప్పుకుంటూ పోతే అంతా జూపల్లి కృష్ణారావు, మిగిలిన కార్పొరేషన్ల చైర్మన్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా స్థాయి నాయకులు కూడా అంతా ఢిల్లీలో ఉన్నారు. అంత పెద్ద ఎత్తున బీసీ రిజర్వేషన్ల కోసం 42% పెంచడానికి ఏర్పాటు చేసిన ఈ ధర్నాకి రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే వీళ్ళంతా హాజరవుతారని చెప్పారు. కానీ అటు మల్లికార్జున్ ఖర్గే, ఇటు రాహుల్ గాంధీ ఇద్దరు హాజరు కాలేదు. దానిపై బీఆర్ఎస్ విరుచుకుపడింది. హరీష్ రావు ఆయన ఒక ట్వీట్ చేశారు ఎక్స్లో. బీసీలకు 42% కోటా పేరిట రేవంత్ రెడ్డి అండ్ బ్యాచ్ ఢిల్లీ వెళ్ళి చేసిన డ్రామా అట్టర్ ఫ్లాప్ అయింది. ఢిల్లీ వేదికగా నిర్వహించిన దొంగ దీక్షకు కూతవేటు దూరంలోనే ఉండి రాహుల్ గాంధీ, మాకు బీసీ కన్నా బీహారే ముఖ్యమని మల్లికార్జున్ ఖర్గే ఇద్దరు హాజరు కాలేదు. అసలు ఈ బీసీ ధర్నాని, బీసీ రిజర్వేషన్లని మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ పట్టించుకోలేదు. ఎలా వస్తాయి అనే రకంగా హరీష్ రావు కూడా కాంగ్రెస్ ట్వీట్పై సెటైర్ వేశారు. ఇక కిషన్ రెడ్డి కూడా దీనిపై రియాక్ట్ అయ్యారు. కాంగ్రెస్ బీసీ ధర్నాపై ట్విట్టర్లో ఆయన కూడా స్పందించారు. కాంగ్రెస్ పార్టీ పెట్టుకున్న సభ అది గాంధీ కుటుంబాన్ని పొగడ్డానికి, రాష్ట్రంలో ఎదురవుతున్న రాజకీయ ఒత్తిళ్లను తట్టుకునేందుకు, గాంధీ కుటుంబం అనుగ్రహం పొందేందుకు రేవంత్ రెడ్డి చేసిన ధర్నాగా దాన్ని కొట్టిపడేశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. అయితే ఈ ఢిల్లీ ధర్నాలో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు చాలా కీలకంగా మారాయి. చాలా అంశాలపై ఆయన ఒక రకంగా భారత ప్రభుత్వానికి సవాల్ విసిరారు. మోడీని గద్దె దించుతామన్నారు. ఓవరాల్గా ఇదంతా కూడా బీసీ రిజర్వేషన్లను 42% పెంచేందుకే. బీసీ బిల్లు రాష్ట్రపతి వద్ద ఉంది. ఆర్డినెన్స్ కూడా రాష్ట్రపతికి చేరిందని రేవంత్ రెడ్డి చెప్పారు ఢిల్లీ ధర్నాలో. దీంతో అసలు బీసీ బిల్లు భవిష్యత్తు ఏంటి, ఏం కాబోతుంది, ఇదే ఈరోజు ప్రైమ్ టైం డిబేట్. మనతో పాటు జాయిన్ అవుతున్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీ మాజీ విప్, మాజీ ఎమ్మెల్యే, టీఎస్ఎండిసి చైర్మన్ అనిల్ గారు లైవ్లో అందుబాటులో ఉన్నారు. బీజేపీ నుంచి ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు గారు, బీఆర్ఎస్ నుంచి బాలరాజ్ యాదవ్ ఆ పార్టీ సీనియర్ నేత, గొర్రెల కార్పొరేషన్ మాజీ చైర్మన్ కూడా ఆయన కూడా అందుబాటులో ఉన్నారు. మా డిబేట్లోకి వెళ్లే ముందు ఈరోజు ఢిల్లీ వేదికగా ధర్నాలో రేవంత్ రెడ్డి చేసిన కొన్ని కీలక వ్యాఖ్యలు ఒకసారి చూద్దాం. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో రిజర్వేషన్లకు అడ్డుపడ్డ చంద్రశేఖరరావు, బండి సంజయ్, కిషన్ రెడ్డి, రామచంద్రరావు కాదు మన సవాలు, మన పోటీ, మన సవాలు ఢిల్లీ మీద, నరేంద్ర మోడీ మీద, భారత ప్రభుత్వం మీద మనం సవాలు విసురుతున్నాం. నరేంద్ర మోడీ గారు ఎన్డీఏ ప్రభుత్వానికి జంతర్ మంతర్ చౌరస్తా నుంచి నేను సూటిగా సవాలు విసురుతున్నా. మా డిమాండ్ను ఆమోదిస్తారా, లేకపోతే మిమ్మల్ని గద్దె దించి ఎర్రకోట మీద 3 రంగుల జెండా ఎగరేసి, ఎర్రకోట మీద 3 రంగుల జెండాను ఎగరేసి మా నాయకుడు రాహుల్ గాంధీ గారిని దేశ ప్రధానమంత్రిగా చేసి 42% ఓబీసీ రిజర్వేషన్లను సాధించుకునే వరకు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు నిద్రపోరన్న మాట నరేంద్ర మోడీ గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా. పేరు బంధం తెగిపోయిన తెలంగాణ రాష్ట్ర సమితి, మీ పేగు బంధం కూడా తెలంగాణతో తెగిపోయిందా? మీరెందుకు మోడీతో అంటగాగుతున్నారు? ఇవాళ ఈ ధర్నాకు మీరెందుకు రాలేదు అని నేను బీఆర్ఎస్ వాళ్ళని అడుగుతున్నా. బీజేపీ వాళ్ళు నరేంద్ర మోడీ గారి మోచెత్తి నీళ్లు తాగొచ్చు, మరి బీఆర్ఎస్ వాళ్ళు మోడీ గారి చెప్పులు మోసి బతుకుతున్నారా? 100 సంవత్సరాల నుంచి జరగని కులగణనను 300 పైగా ముఖ్యమంత్రులు చెయ్యలేని పనిని చేసే అవకాశం, చరిత్రలో మిగిలిపోయే అవకాశం మీరందరూ కల్పించారు. ఈనాడు ఏ ముఖ్యమంత్రికి రాని అవకాశం, ఏ రాష్ట్రానికి రాని అవకాశం, ఈరోజు దేశానికి ఆదర్శంగా నిలబడడానికి తెలంగాణ రాష్ట్రానికి
తెలంగాణ రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రిగా మీ సోదరుడిగా నాకు అవకాశం వచ్చింది. ఇది ఒక గొప్ప అవకాశం. రాహుల్ గాంధీ గారి మాట శిలా శాసనం. ఈ శిలా శాసనాన్ని ముందుకు తీసుకెళ్లే బాధ్యత నాది, నా మంత్రివర్గ సహచరులు. ఎవరైనా సరే, ఎంత గొప్పోడైనా ఎంత పెద్దోడైనా ఏ పదవిలో ఉన్నా సరే, రాహుల్ గాంధీ గారి శిలా శాసనానికి ఎదురొస్తే వాళ్ళ పాలిట మరణ శాసనం తెలంగాణ రాష్ట్రం రాయబోతుంది. ఆనాడు ప్రధానమంత్రిగా రాజీవ్ గాంధీ, ఐటీ టెలికాం మినిస్టర్గా శామ్ పిట్రోడా ఈ దేశంలో కంప్యూటర్ని, టెలికాం వ్యవస్థని అందిస్తే రెడ్డిలు, చౌదరులు, నాయుడులు, రావులు ఈ రోజు కంప్యూటర్ సంస్థలకి యజమానులై అమెరికాలో సిలికాన్ వ్యాలీని శాసించి అమెరికా ఆర్థిక వ్యవస్థనే గుప్పిట్లో పట్టుకోగలిగిన గొప్ప మేధావులుగా ఆనాడు రాజీవ్ గాంధీ ఇచ్చిన కంప్యూటర్ ఐటీ టెక్నాలజీ విప్లవమే, కంప్యూటర్ విప్లవమే, ఐటీ టెక్నాలజీ విప్లవమే ఈ రోజు అమెరికా కాదు ప్రపంచ దేశాలను ఓ రెడ్డి, ఓ చౌదరి, ఓ నాయుడు, ఓ రావు శాసిస్తున్నాడు అని అంటే దానికి మన నాయకుడు రాజీవ్ గాంధీ చేసిన పునాదులే. రైట్. ఢిల్లీలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నేతలు చేసిన బీసీ 42% రిజర్వేషన్ల పెంపు కోసం చేసిన ధర్నాలో ఆయన స్పీచ్ మనం చూసాం. చాలా ఇంపార్టెంట్ వ్యాఖ్యలు అందులో ఉన్నాయి. దానిపై డిబేట్లోకి వెళ్దాం. వెళ్లే ముందు ఈ ఢిల్లీ దీక్షని అటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఇటు బీజేపీ కీలక నేత బండి సంజయ్ కూడా కొట్టిపడేశారు. వాళ్ళు ఏమన్నారు ఒకసారి చూద్దాం. దాన్ని ధర్నా అనో జోక్ అంటాను. ఎందుకంటే మేము ఈ మాట శాసనసభలో బిల్లు పెట్టినప్పుడే చెప్పాం. యు ఆర్ కటింగ్ అ వెరీ క్రూయల్ జోక్ ఆన్ ద బ్యాక్వర్డ్ క్లాసెస్ ఆఫ్ దిస్ స్టేట్. అంటే బీసీలను మోసం చేస్తూ మీరు దగా చేస్తున్నారు, వంచిస్తున్నారని చెప్పాం. ఇవాళ నేను ఒకటి అడుగుతా ఉన్నా, మీరు సమాధానం ముఖ్యమంత్రి గారిని అడగాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా. 42% రిజర్వేషన్లు అని ఢిల్లీకి వచ్చి డ్రామా చేస్తూ ఉన్నారు. నేను కాంగ్రెస్ పార్టీని అడుగుతా ఉన్నా, మీరు బీసీ డిక్లరేషన్లో ఒక ఈ రిజర్వేషన్ల మాటను ఇయ్యలేదు. మీరు ఏమేం మాటలు చెప్పినారు? సంవత్సరానికి 20,000 కోట్ల బడ్జెట్ ఇస్తామన్నారు. 5 ఏళ్లలో 1,00,000 కోట్ల బడ్జెట్ బీసీలకు ఇస్తామన్నారు. బీసీ సబ్ ప్లాన్ పెడతామన్నారు. 42% రిజర్వేషన్ రాజకీయాల్లోనే కాదు, ఉద్యోగాల్లో, ఉపాధిలో, ప్రభుత్వ కాంట్రాక్టుల్లో కూడా ఇస్తామన్నారు. నేను ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నా, ప్రభుత్వాన్ని అడుగుతున్నా, కాంగ్రెస్ పార్టీని అడుగుతున్నా, మీ చేతుల్లో ఉన్నాయేమో చేస్తలేరు. మీ చేతుల్లో బీసీ సబ్ ప్లాన్ ఉన్నది, చేయండి. మీ చేతుల్లో బీసీలకు 1,00,000 కోట్ల బడ్జెట్ ఇచ్చే అవకాశం ఉంది, చేయండి. 2 బడ్జెట్లు పెట్టారు. ఒక్కొక్క బడ్జెట్లో 20,000 కోట్లు అన్నారు. 2 బడ్జెట్లు కలిపి కూడా 20,000 కోట్లు పెట్టలేదు. అందులో ఖర్చు అయితే 10,000 కోట్లు కూడా దాటం లేదు. అందుకే మరి ముఖ్యమంత్రి గారిని, ప్రభుత్వాన్ని కోరేది, మీ చేతుల్లో ఉన్న పనులు ముందు చేయండి. అట్లయితేనే బీసీలు నమ్ముతారు. ఇప్పటికే 27% రిజర్వేషన్లు బీసీలకు కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలు ఇస్తున్నది. కేవలం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చేది 5% మాత్రమే. 10% రిజర్వేషన్లు ముస్లింలకు ఇస్తున్నారు. 42% రిజర్వేషన్లో 10% ముస్లింలు, 5% మాత్రమే ఇలా బీసీలకు ఇస్తే దీన్ని బీసీ రిజర్వేషన్స్ అంటారా, ముస్లిం రిజర్వేషన్స్ అంటారా? కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేయాలి. మీరు ఎన్నికల ముందు కామారెడ్డిలో జరిగిన బహిరంగ సభలో రాహుల్ గాంధీ గారి సమక్షంలో మీరు ప్రకటించిన బీసీ డిక్లరేషన్లో 10% ముస్లింలకు ఇస్తామని చెప్పి మీరు స్పష్టం చేసినారా? ఇవాళ మీరు ఇస్తానది బీసీ రిజర్వేషన్స్. భారతీయ జనతా పార్టీ పూర్తిగా మీకు మద్దతు ఇవ్వడానికి సిద్ధం ఉంది. ఎప్పుడంటే పూర్తి 42% బీసీలకే ఇవ్వాల్సిన బాధ్యత మీ ఉంది. కామారెడ్డిలో మీరు ఇచ్చింది బీసీ డిక్లరేషన్, ముస్లిం డిక్లరేషన్ కాదు. రైట్. కాసం వెంకటేశ్వర్ గారు, మీరే చెప్పాలి. మొత్తానికి బీసీ రిజర్వేషన్లకు సంబంధించి గవర్నర్ ఆర్డినెన్స్ పంపారు, రాష్ట్రపతి దగ్గర బిల్లు ఉంది, ఢిల్లీలో ధర్నా చేశారు ఈరోజు. నిన్న పార్లమెంట్ ఉభయ సభల్లో కూడా వాయిదా తీర్మానాలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. మొత్తానికి కోర్టు బీసీ రిజర్వేషన్ పెంపుకు ఆ బాల్ అనేది మీ కోర్టులో పడేశారు, కేంద్రం కోర్టులో ఉంది. మీరు చేసే అవకాశం లేదని రేవంత్ రెడ్డి గారు తేల్చేసినట్టు నాకైతే అనిపించింది. ఎందుకంటే మోడీని గద్దె దించిన తర్వాత రిజర్వేషన్లు తెస్తామంటున్నారు. ఒకటి, బండి సంజయ్ చెప్పిన ప్రకారం ఇది బీసీ రిజర్వేషన్ కాదు, 42%. అందులో 10% మైనార్టీలు ఉన్నారు కాబట్టి మేము ఇవ్వట్లేదు. 42% బీసీ రిజర్వేషన్ అయితే ఇవ్వడానికి అభ్యంతరం లేదంటున్నారు. అంటే మీరు దానికి ఆమోదం తెలపకపోవడానికి బిల్లుకు కానీ ఆర్డినెన్స్కి కానీ అదే కారణమా? అసలు బీసీ రిజర్వేషన్ అనేది పెంపు జరుగుతుందా?
సాధ్యం అవుతుందా అసలు? కాంగ్రెస్ పార్టీ మేధావి వర్గము, అసలు కాంగ్రెస్ పార్టీకి మేధావర్గం ఉందా లేదా అనేటువంటిది ఇక్కడ పెద్ద ప్రశ్న. ఎందుకంటే అసంబద్ధ హామీలు ఇచ్చేటప్పుడు ఏ రకమైనటువంటి హామీకి ఏం చేయాలా, చట్టం ఏం చెప్తుంది, న్యాయస్థానాలు ఏం చెప్తా ఉన్నాయి, రాజ్యాంగం ఏం చెప్తా ఉంది, ఈ విషయాలన్నీ పరిగణలోకి తీసుకోకుండా అధికారం ఒక్కటి వస్తే చాలు ఏవైతే హామీలు ఇవ్వచ్చు అనేటువంటి హామీలు ఇచ్చేసి మేము చేయలేము, కేంద్ర ప్రభుత్వం చేయాలనేటువంటి ఒక ఈ నిర్ణయం ఏదైతుందో అసలు ఇది తెలివితక్కువలు చేసేటువంటి నిర్ణయం. నెంబర్ 1. నెంబర్ 2, ఇలా చేసినటువంటి ధర్నా ఏదైతుందో ఆ ఆత్మస్థుతి, పరనింద, అంతకు మించి దాంట్లో తేలింది ఏమీ లేదు. మూడో విషయం ఏమంటే ఇక్కడ జరిగిన దానికి ఆల్ ఇండియా పార్టీ యొక్క అనుమతి ఉన్నదా లేదా, రాహుల్ గాంధీ యొక్క అనుమతి ఉన్నదా, ఉంటే ఇలా ముఖం ఎందుకు సాటేసిండు అనేటువంటిది, మల్లికార్జున ఖర్గే రాకుండా ఎందుకు ఉన్నటువంటిది ఇంకొక ప్రశ్న. 4వ ప్రశ్న ఏంటంటే ఇవాళ జరిగినటువంటి రేవంత్ రెడ్డి గారు ఉపన్యాసం మీరు ప్రత్యేకంగా ప్రస్తావించారు. రేవంత్ రెడ్డి గారు ఉపన్యాసంలో ప్రత్యేకంగా ఆలోచిస్తే మొన్ననేమో ఒక లెటర్ చూపించేసి సోనియా గాంధీని ఆహా ఓహో అని చెప్పేసి దాంట్లో ఏం చదువుకోకుండానే విపరీతంగా సోనియా గాంధీని ఓడిండు. ఈ రోజు ఇంకొకటి ఏంటంటే కంప్యూటర్ అనే దాన్ని ఇంకో తీసుకొచ్చేసి రాజీవ్ గాంధీని ఆకాశానికి ఎత్తేటువంటి ప్రయత్నం చేసిండు. అంటే రాహుల్ ప్రియాంక ఈయనని యాక్సెప్ట్ చేస్తలేరా? రాహుల్ చేయకపోయిన కారణంగా మన సోనియా గాంధీని, రాజీవ్ గాంధీని పోడేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాడా ఏందనేది మతలబు అర్థమైతలేదు. అయితే చివరిగా ఏమైతుందంటే బీసీలకు సంబంధించినటువంటి బిల్లుని నేను చేయలేను, నాతోటి కాదు, ఇది కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉన్నటువంటి విషయం అనేటువంటిది ఇవాళ తేల్చేసిండు. అంటే ఏంటంటే ఏం చేయాలనో అర్థం కాకుండా దీని నుంచి ఎట్లా తప్పించుకోవాలనేటువంటి ప్రయత్నం చేస్తుండే తప్పితే దీన్ని అమలు పరిచేటువంటి విషయంలో ఏమాత్రం ఈయన ఏమి చర్యలు తీసుకోలేదనేది స్పష్టంగా కనపడతా ఉంది. మూడో విషయం ఏంటంటే ఇలా బీఆర్ఎస్ రాలేదు, బీజేపీ రాలేదు అని మాట్లాడుతున్నాడు. ఎందుకు వస్తారండి? మీరు పెట్టుకున్నది కాంగ్రెస్ పార్టీ జెండా మీద ఇవాళ ఒక సభ పెట్టుకున్నారు, లేకపోతే ధర్నా పెట్టుకున్నారు. నీ ధర్నాకు వేరే పార్టీలు ఎందుకు వస్తాయి? ఇంకొకటి ఏంటంటే ముఖ్యమైనటువంటి విషయం, ఇవాళ నువ్వు ఎంటైర్ టోటల్ ధర్నాల నువ్వు మొత్తం ఇండి కూట మొత్తం వస్తుందని చెప్పేసి ప్రగల్భాలు పలికినావు, ఉత్తర కుమారుని ప్రగల్భాలు పలికినావు. అక్కడ వచ్చినాయి ఏం తెలుసా? మీరు చెప్పిన 3 పార్టీలే వచ్చినాయి. మీరు ఇంతకుముందు మీరు ఉట్కాయించారు శివసేన లేకపోతే ఇంకోటి అని. 3 పార్టీలు తప్ప మిగతా ఎవరూ రాయలేదు. తర్వాత నేను అన్ని అగ్ర కులాలని దేశమంతా ఉన్న వాళ్ళందరినీ ఒప్పించేసి దీన్ని ఎట్లయినా సాధిస్తా అని చెప్పినాం. ఇలా ధర్నా కాడికి వస్తే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఉన్నత వర్గాల వారు, ఉన్నత కులాల వారు ఎవరు కూడా ఈ రోజు ధర్నాకు రాలేదు. ఎందుకు మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నారు అర్థం కానటువంటిది. ఇవాళ మనకు సమాజం ముందు తప్పు ఒప్పుకొని నేను తప్పుడు వాగ్దానం ఇచ్చేసినా ఇది చేయలేకపోతున్నావు అని చేస్తే మంచిది. ఇంకొకటి ఆయన మిక్కిలి మాట్లాడుతున్నాడు ఏం తెలుసా? నిక్కి మాట్లాడిండు. ఏం మాట్లాడిండు? మోడీ గారి మెడలు వంచి. అరే ఏం మాట్లాడుతున్నావు? చేసేది ఎవరు, ఇచ్చేది ఎవరు, ఇవన్నీ ఆలోచన చేయకుండా నోటికి ఏదొస్తే అది మాట్లాడితే నువ్వు పెద్ద లీడర్ అయితే అనుకుంటే ఇప్పటికే పెద్ద లీడర్ అయినావు, ఏదో అదృష్టం కొద్దీ వచ్చినప్పుడు దాన్ని జాగ్రత్తగా కాపాడుకునేటువంటి ప్రయత్నం చేయాలి. కానీ ఏది పడితే అది మాట్లాడేసి బీసీల నోట్లో మట్టి కొట్టే ప్రయత్నం చేస్తున్నావు తప్ప నువ్వేం చేస్తలేవు. మా పార్టీకి స్పష్టంగా చెప్తా ఉన్నాం. మొన్న కిషన్ రెడ్డి గారు చెప్పారు, ఇవాళ బండి సంజయ్ కుమార్ గారు చెప్పారు, తర్వాత నేను మా కేంద్ర పార్టీ కూడా చెప్తుంది ఏంటంటే మీరు గనక 32% బీసీలకు ఇస్తున్నారు, 10% మైనారిటీస్ ను కలుపుతా ఉన్నారు. మీరు డిక్లరేషన్ లో అది ఒప్పుకోలేదు కాబట్టి బీసీల యొక్క రిజర్వేషన్స్ ని తీసుకునేటువంటి మీకు హక్కు ఎవడిచ్చిండు? మీకు అసలు ఇది జాగిరా? రేవంత్ రెడ్డి జాగిరా? బీసీలకు 42% ఉన్నటువంటి రిజర్వేషన్ ని 10% తీసేసి 32 చేసి బీసీల పేరు మీద 42 అనేటువంటిది ఈయన జాగిరా? బీసీ రిజర్వేషన్స్ అని ఈయనది ఏమైనా హక్క? ఈయన ఇంటి నుంచి ఆస్తిస్తుండా? ఏమంటున్నామంటే 42% బీసీల రిజర్వేషన్స్ నువ్వు ఇస్తున్నావు, నువ్వు ఇవ్వాల్సిందే. దాంట్లో మైనారిటీ కలిపి మెలికే పెట్టేసి నేను ఇవ్వకుండా చేస్తున్నా అని చెప్పేసి మెడలు పొంచుతాం అని చెప్పేసి మాట్లాడడం ఏదైతుందో ఇది సహేతుకమైనటువంటి కాదు. ఇంకో విషయం చెప్తానండి. ఎర్రకోట పైన 3 రంగుల జెండా ఎగిరేస్తున్నాం. ఇప్పుడు ఏ జెండా ఎగురుతుందని? ఎర్రకోట మీద 3 రంగుల జెండా ఎగురుతలేదా? ఏం మాట్లాడుతున్నాడు? ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడాల్సినప్పుడు ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడితే మంచిది. అంతే తప్ప ఇవాళ ఏది పడితే అది మాట్లాడి మీడియాలో వచ్చితే చాలు, ఏది పడితే అని తిడితే చాలు. 3 రంగుల కాంగ్రెస్ జెండా ఏమోలేండి ఆయన ఉద్దేశం. ఓకే, మాట్లాడి 3 రంగుల జెండా అంటే ఏంటండి? కాంగ్రెస్ జెండా ఎగరేయడానికి అవకాశం ఉండదు కదా అక్కడ.
అనవండి కాంగ్రెస్ జెండా అక్కడ ఎగరేయలేదు కదా, ఎర్రకోట మీద ఎవరైనా ఎగరేయలేరు అలా. ఇప్పుడు ఎగురుతున్నది 3 రంగుల జెండా కాదండి. Correct. ఒక ముఖ్యమంత్రి అండి, ఆయన ఒక ముఖ్యమంత్రి, సాదాసీదా మనిషి మాట్లాడితే వేరు విషయం. ఒక ముఖ్యమంత్రి మాట్లాడుతున్నప్పుడు ప్రతిదీ కూడా కౌంట్ అవుతుంది. ఆయన ఏది మాకుంటా ఏది పడితే అది మాట్లాడి ప్రజలను కన్ఫ్యూజ్ చేసేసి. కళ్యాణ్ గారు ఒకటే విషయం, ఇవాళ ఆయన ప్రభుత్వము ఈ రాష్ట్రంలో చేష్టలు ఉడిగిపోయింది, ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు. అన్ని వదిలేసి మంత్రివర్గాన్ని ఢిల్లీకి పోయి సోనియా గాంధీ కుటుంబం ముందు కాళ్ళ ముందు మోకలేళ్ళం ఏదైతుందో తెలంగాణ ఆత్మగౌరవాన్ని మొత్తం కూడా కథం చేసినట్టుగా రేవంత్ రెడ్డిగా భావిస్తున్నాం తప్ప మరొక విషయం కాదండి. రైట్. బాలరాజు యాదవ్ గారు, ఇక్కడ మీపై ప్రధానంగా వచ్చిన విమర్శ, చాలా పార్టీలు వచ్చాయి బీసీ రిజర్వేషన్ల పెంపుకు మద్దతుగా, బీఆర్ఎస్ ఎందుకు రాలేదని నేరుగా రేవంత్ రెడ్డి గారు అడిగారు. ఎందుకంటే బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే కాబట్టి రాలేదు అనేది రేవంత్ రెడ్డి గారి పాయింట్గా కనిపిస్తుంది. ఈ బీసీ ధర్నాను మీరు ఎలా చూస్తున్నారు? స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చే నెల 30 లోపు నిర్వహించాలని హైకోర్టు తీర్పు ఉంది. ఆ లోపు ఈ బీసీ రిజర్వేషన్లు పెంపు జరుగుతుందా? దీనికి బీఆర్ఎస్ నుంచి ఎలాంటి సహకారం ఇస్తారు? మీరు కూడా ఏదో బీసీ ధర్నా పెట్టినట్టున్నారు, కరీంనగర్లో ఏదో పెట్టారు. ఏంటి అసలు ఈ బీసీ రిజర్వేషన్లపై మీ వైఖరి ఏంటి? ఈరోజు సభకు ఎందుకు వెళ్ళలే, వాళ్ళ ధర్నాకి ఎందుకు వెళ్ళలేదు? కళ్యాణ్ గారు, ముందుగా మీకు 10 టీవీ ప్రేక్షకులకి, యాజమాన్యానికి, ప్యానెల్ పెద్దలు, కార్పొరేషన్ చైర్మన్ అనిల్ గారికి, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ జనరల్ సెక్రటరీ కాసం వెంకటేశ్వర గారికి నమస్కారం. ఏదో నాకు అతడు సినిమా గుర్తొస్తా ఉంది. అయితే ఏదో మర్డర్ చేసేందుకు ఒక 3 వెహికల్ పెట్టినా, 4 వెహికల్ పెట్టినా, 5 వెహికల్ పెట్టినా అని చెప్పేసి, అరే మాకు అంతమంది వెహికల్ బుజ్జి సంస్థ ఏదో చేసేందుకు ఇంతమంది దగ్గర మాట్లాడినట్టు కొంతమంది ఫ్లైట్ల మీద, కొంతమంది ట్రైన్ల మీద, కొంతమంది స్పెషల్ ట్రైన్ల మీద పోయిరు సార్. పోయి ఏం చేసిరు సార్? ఇవాళ ఇండియా కూటమి సంబంధించిన ఎంపీలందరినీ తీసుకొస్తాం, ఇండియా కూటమి నాయకులందరినీ తీసుకొస్తాం, మద్దతు కోరతామన్నారు. పార్లమెంట్ లో తీర్మానం ఏదో చేస్తామన్నారు. ఇక అది పార్లమెంట్ లో తీర్మానం గాలికి ఎగిరిపోయింది. ఇండియా కూటమి ఎంపీలు రాలేరు. రాకపోగా ఇంతకుముందు కాసు వెంకటేశ్వర గారు చెప్పినట్టు గతంలో చెప్పారు కదా, సోనియా గాంధీ లెటర్ నేను రాలేకపోతున్నాను రాస్తే నాకు లైఫ్ అచీవ్మెంట్ అవార్డు వచ్చింది, నాకు నోబెల్ అవార్డు వచ్చింది, నాకు ఆస్కార్ అవార్డు వచ్చిందని మాట్లాడండి. ఇవాళ పోయిండు మళ్ళీ ఏం మాట్లాడు? రాహుల్ గాంధీ గారు రాకపోయినా, ఖర్గే గారు రాకపోయినా, మరణ శాసనం, ఇది శిలాశాసనం అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. అయ్యా, నీ రాహుల్ గాంధీ గారు ఈ దేశంలో నీ కాంగ్రెస్ పార్టీ బలహీన వర్గాలకు మరణ శాసనం రాసింది ఇప్పటి నుంచి కాదు. కాలేకర్ కమిషన్ కు మరణ శాసనం రాసింది, అదేవిధంగా మండల్ కమిషన్ కు మరణ శాసనం రాసింది. 1990లో సెప్టెంబర్ 6వ తారీఖు రోజున మండల్ కమిషన్ సిఫార్సులు అమలు చేస్తామంటే, అమలు చేస్తే అంతర్యుద్ధాలు వస్తాయని చెప్పేసి ఆ రోజు మీ దివంగత నేత రాజీవ్ గాంధీ గారు ఆ రోజు బలహీన వర్గాలకు మరణ శాసనం రాసిండ్రు. మరి అలా రాహుల్ గాంధీ గారు మరి ఆ ట్రైన్ల మీద, స్పెషల్ ట్రైన్ల మీద, స్పెషల్ ఫ్లైట్ల మీద పెళ్లి ధర్నాకు పోయిర్రా, వీళ్ళు ఏమైనా పిక్నిక్ పోయిరా నాకు అర్థం కావట్లే. పోయి ఇలా రాహుల్ గాంధీ రాని పరిస్థితి, ఖర్గే రాని పరిస్థితి, మొన్న సోనియా గాంధీ రాని పరిస్థితి. అంటే బీసీల మీద, బీసీ రిజర్వేషన్ల మీద కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి ఏందో అర్థమవుతా ఉంది. అయ్యా, రాహుల్ గాంధీని పోవడం కోసం గిన్ని ట్రైన్లు, గిన్ని స్పెషల్ ట్రైన్లు, గిన్ని ఫ్లైట్ల మీద ఖర్చులు అవసరమా రేవంత్ రెడ్డి గారు? ఇలా మళ్ళీ అక్కడ పోయి మాట్లాడుతుండు, ఎందుకు బీఆర్ఎస్ రాలేదని మాట్లాడుతూ ఉన్నాడు. బీఆర్ఎస్ పార్టీ రావాలంటే ఇలా మీకు తెలుసు, శాసనసభలో ఏదైతే మీరు తీర్మానం పెట్టినప్పుడు భారత రాష్ట్ర సమితిగా మాకు బలహీన వర్గాల పట్ల చిత్తశుద్ధి ఉంది, ఈ బిల్లుకు మేము సపోర్ట్ చేస్తున్నామని చెప్పినాం. గతంలో బీఆర్ఎస్ పార్టీ నాయకత్వంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కేంద్రంలో మంత్రిత్వ శాఖ ఉండాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ తీర్మానం చేసినాం. బీసీల సంబంధించి 33% రిజర్వేషన్లు కల్పించాలని చెప్పేసి చట్టసభల్లో అని చెప్పేసి ఆ రోజు తీర్మానం చేసి పంపడం జరిగింది. మరి ఈ విధంగా ఇన్ని రకాలుగా గతంలో బీఆర్ఎస్ పార్టీ చేసిన వాస్తవాన్ని గుర్తు చేస్తా ఉన్నా. అదేవిధంగా గతంలో మేము 33% రిజర్వేషన్లు మార్కెట్ కమిటీలలో ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఏ రాష్ట్రం కల్పించలే, కేసీఆర్ నాయకత్వంలో భారత రాష్ట్ర సమితి కల్పించింది. ఇది మా చిత్తశుద్ధి. భారత రాష్ట్ర బాలరాజు గారు ఒక్క నిమిషం లైన్లో ఉండండి, ఒక్క నిమిషం. మనతో పాటు జాయిన్ అవుతున్నారు మధుయాష్కి గౌడ్, మాజీ ఎంపీ, బీసీల కోసం మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో చిత్తశుద్ధిగా పనిచేస్తున్న ఒక నాయకుడు మధుయాష్కి గారు మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు, ఫోన్ లైన్లో. మధుయాష్కి గారు, ఈసారి మీరు బీసీ రిజర్వేషన్ల పెంపు కోసం ఢిల్లీలో ధర్నా చేశారు. ఆ ధర్నాకు రాహుల్ గాంధీ రాలేదు, మల్లికార్జున్ ఖర్గే రాలేదని ఒక చర్చ మొదలైంది, ఎందుకు రాలేదు అనేది. దానికంటే ముందు మోడీని గద్దె దించి రిజర్వేషన్లు సాధిస్తామంటున్నారు. అంటే మోడీ గద్దె దిగేదాకా అంటే ఇంకా 3.5 ఏళ్ళు ఉంది, దాదాపు ఇంకా 3.5-4 ఏళ్ళు. అప్పటి వరకు బీసీ రిజర్వేషన్ల పెంపు సాధ్యం కాదా?
ఇంకొకటి ఈ బీసీ రిజర్వేషన్ల 42%లో 10% మైనార్టీ ఉండడాన్ని బీజేపీ తప్పుపడుతుంది. 42%లో 10% బీసీలకు నష్టం జరుగుతుంది అంటుంది. దీనికి ఏం చెప్తారు మీరు? ఈరోజు ధర్నా విజయవంతమైందంటారా, ఏమంటారు? మూడు విషయాలు ఇక్కడ కళ్యాణ్ గారు. ఈ యొక్క ధర్నా అనేది తెలంగాణ రాష్ట్ర సాధన కొరకై పార్టీలకు అతీతంగా ఏ విధంగా ఒక మైనారిటీ సంఖ్య ఉన్న తెలంగాణ రాష్ట్రం రాజ్యాంగం రచించిన ఆర్టికల్ 3 ప్రకారంగా సాధించుకోవడం ఎలా సాధ్యమయ్యిందో, ప్రజా అభిష్టానికి అనుగుణంగా నడుచుకొని ఎలాంటి నిరంకుశ నాయకుడైనా తల ఒగ్గాల్సిందే. ఇది ఫార్మ్ చట్టాలే కావచ్చు, ఇంకా దేనికైనా సరే ప్రజల అభిష్టం మేరకు పనిచేయాల్సింది అధికారంలో ఉన్న నాయకులు, ప్రధానమంత్రి కావచ్చు, ముఖ్యమంత్రులే కావచ్చు. రెండవ అంశం మీరు అడిగింది, మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ గారు రాకపోవడం అనేది. నిన్న శిబు సోరెన్ గారు తెలంగాణకు అత్యంత అభిమానించి సపోర్ట్ చేసిన వ్యక్తి, వారు చనిపోవడం తోటి అక్కడికి వెళ్ళడం జరిగింది. రాహుల్ గాంధీ గారిది కోర్టు కేసు ఉండే, అది మొదటనే తెలుసు. 5th, 6th అనేది సడన్ గా జరిగింది. 6th రోజు వాళ్ళు కోర్టు కేసు ఉండడం తోటి రాకపోవడం, వాళ్ళు ఫ్లైట్ రావడం 5:30 ఉంది. ఖర్గే గారు రావాల్సి ఉండే. ఇది నేను మాజీ పార్లమెంట్ సభ్యుడిగా చెప్తాను కళ్యాణ్ గారు. పార్లమెంట్ సెషన్ నడుస్తున్నప్పుడు ఎల్ఓపి అనే వ్యక్తికి, నాయకుడికి చాలా బాధ్యతలు ఉంటాయి. అది ఒక కాంగ్రెస్ పార్టీకి సంబంధించినదే కాదు, ఆల్ అపోజిషన్ పార్టీస్ కూడా ఎల్ఓపి ద్వారా లేవనెత్తిన అంశాలపైన, బిజినెస్ డిస్కషన్స్ పైన, వీటన్నిటిపైన చర్చ ఉంటుంది. దాంట్లో బిజీగా ఉండే అవకాశం ఉంటుంది. ఇద్దరు నాయకులు మొన్న భాగీదారీ మీటింగ్ కూడా వాళ్ళు వచ్చి రావడం జరిగింది, ప్రసంగించడం కూడా జరిగింది. ఇది కాంగ్రెస్ పార్టీ నాయకత్వ అనుమతితోనే, ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారి అనుమతితోనే జరుగుతున్న ప్రతి కార్యక్రమం ఇది. రాహుల్ గాంధీ గారి యొక్క అభీష్టం మేరకే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, వారి కేబినెట్, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు అని, పిసిసి అధ్యక్షుడు గాని, పొన్నం ప్రభాకర్ గాని, మిగతా నాయకులంతా కూడా పనిచేస్తున్నది. వారు ప్రజలకైతే ఏదైతే కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందో, వారు భారత్ జోడో యాత్ర తరఫున చేస్తున్నప్పుడు ఈ ఎక్స్రే ద్వారా దేశంలో ఉన్న జనాభా సంఖ్య తేల్చాల్సిందే. సంఖ్య ప్రకారంగా ఇది వేరే వాళ్ళకి వ్యతిరేకం కాదు, మనకున్న సంఖ్య ప్రకారంగా దేశ వనరులు కూడా పంపకం జరగాలనే ఉద్దేశంతో రాహుల్ గాంధీ గారు ఈ కార్యక్రమం చేపట్టినారు. దాన్ని అమలు చేయడానికి రేవంత్ రెడ్డి గారు కంకణం కట్టుకుని పనిచేస్తా ఉన్నారు. మూడో విషయం మీరు అడిగింది, 42% సాధ్యమైన మోదీని గద్దె దింపడం అనేది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కొరకై జరుగుతున్న ఉద్యమంలో అప్పటి ప్రభుత్వం, గవర్నమెంట్ ఆఫ్ ద డే, ప్రజల అభిష్టంగా పనిచేయకపోతే ప్రతి నాయకుడు, ప్రతిపక్ష నాయకులు గాని మాట్లాడేది ఈ ప్రభుత్వాన్ని గద్దె దించడం, మన అభిష్టం మేరకు పనిచేయకపోతేనే చెప్తా ఉంటారు. ఆ దిశలోనే వారు ముఖ్యమంత్రి గారు మాట్లాడింది కూడా, మీరు 4 నెలల నుంచి ఒక ఫెడరల్ వ్యవస్థలో కళ్యాణ్ గారు, రాష్ట్ర ప్రభుత్వాలు పాస్ చేసిన రెజల్యూషన్ ని అమలు చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైన ఉంటుంది. అప్పుడు తమిళనాడు ప్రభుత్వం చేసిన దాన్ని కూడా షెడ్యూల్ 9 లో పెట్టింది పివి నరసింహ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు జరిగింది అని అనుకుంటారు. అట్లా మోదీ గారి ప్రభుత్వం ఇవాళ భారత్ జోడో యాత్ర చేస్తున్నప్పుడు కులగణన జరగాలని చెప్పినప్పుడు అమిత్ షా గారు, నరేంద్ర మోదీ గారు అపహాస్యం చేసినారు. సమాజాన్ని విడదీస్తారని చెప్పినారు, దేశాన్ని విచ్ఛిన్నం చేస్తున్నారని చెప్పినారు. ఈ యొక్క డిమాండ్ అదే, జనగణన కులగణన జరగడమే తప్పని చెప్పి మాట్లాడిన వ్యక్తులు ఇవాళ అదే మోదీ గారి ప్రభుత్వం జాతీయ స్థాయిలో కులగణన చేస్తానని చెప్పి చెప్పింది. ఇంకొకటి, గౌరవ సుప్రీంకోర్టు అది నాట్ ఎస్సీ వర్గీకరణ కాదు, అది ఆ తీర్పులు ఏం చెప్పిందనంటే, వర్గీకరణ అనేది రాష్ట్రాలకు అధికారం ఉంటుంది, దాన్ని రిజర్వేషన్ పెంపుకోవడానికి కానీ పంపకం చేయడంలో కానీ రాష్ట్రాలకు బాధ్యత ఉంటుంది. కానీ అంతిమంగా జాతీయ స్థాయిలో ఇప్పుడు ఎస్సీ ఎస్టీకి ఇబ్బంది లేదు, ఓబీసీ రిజర్వేషన్ జరగాలనంటే అది జాతీయ స్థాయిలో జరగాల్సిందే అని చెప్పి గౌరవ సుప్రీంకోర్టు కూడా ఆదేశించడం జరిగినది. రాష్ట్రాలకు అధికారం ఉన్నది సంఖ్యను పెంచుకోవడానికి. ఇవాళ తమిళనాడు ప్రభుత్వం 69% రిజర్వేషన్స్ అమలు చేస్తా ఉంది, గత 30-40 సంవత్సరాల పై నుంచి అమలు చేస్తా ఉంది. మీరు ఇంకో ప్రశ్న అడిగినారు, ఇవాళ బీజేపీ పార్టీ మతాన్ని జోడించిందని చెప్తా ఉన్నారు. అసలు వాళ్ళ బీజేపీ మిత్రులకి, బీఆర్ఎస్ వాళ్ళందరికీ, ఎస్పెషల్లీ బీజేపీ వాళ్ళకి ఏంటంటే, ఒక న్యాయవాదిగా చెప్తా ఉన్నాను, అసలు రాజ్యాంగం ఏం చెప్తుంది? కులపరంగా, మతపరంగా నువ్వు రిజర్వేషన్స్ కల్పించలేవని చెప్పింది. ఇవాళ తెలంగాణ ప్రభుత్వం చేసింది, గౌరవ ఉప ముఖ్యమంత్రి మిత్రుడు బట్టి విక్రమార్క పదే చెప్తా ఉండే, మనం చేసింది కుల గణన, మత గణన కాదు. మీరు మతాన్ని మార్చుకోవచ్చు కానీ కులాన్ని మార్చలేడు.
మధు యాదవ్ కాలేడు. నేను ఐ కెనాట్ చేంజ్ మై కాస్ట్. అంటే మధుయాష్కి గారు అంటే కొంతమందిలో ఉన్న అనుమానం అడుగుతున్నాను మీకు. 42% బీసీ రిజర్వేషన్లు అంటే అందులో మైనార్టీలు కూడా వస్తున్నారు కదా, ముస్లింస్ కూడా వస్తారు కదా. ఎస్, దానికే జవాబిస్తున్నాను. వృత్తిపరంగా రిజర్వేషన్స్ కల్పించవచ్చు అనేది రాజ్యాంగం చెప్తుంది. అవును. ఎట్లా ఇప్పుడు హిందువులు, ఇప్పుడు మనము మంగళ పని చేసే ముస్లింస్ ఉంటారు, హిందువులు ఉంటారు. అట్లాగే బట్టలు ఉతికే వాళ్ళు కూడా నీకు దాంట్లో హిందువులు ఉన్నారు, ముస్లింస్ ఉన్నారు. ఇట్లా అంటే ఎయిర్ కటింగ్ చెప్పాను కదా. ఈ కుల వృత్తులు చేసుకునే ముస్లిం వాళ్ళు ఉన్నా కూడా అది ముస్లిమా హిందూ అనే కాదు, అది కుల వృత్తుల పైన బతికే వాళ్ళకి వాళ్ళ అభివృద్ధి కొరకై ఈ యొక్క రిజర్వేషన్స్ వ్యవస్థను తీసుకురావడం జరిగినది. అది హిందూ అయినా కావచ్చు, ముస్లిం అయినా కావచ్చు. మిగతా రాష్ట్రాలలో బీజేపీ అమలు చేస్తున్న రాష్ట్రాలు అమలు అవుతుంది. ఇంకొక ముఖ్య గమనిక ఏంటంటే ఇదే బీజేపీ పార్టీకి సంబంధించిన 8 మంది ఎమ్మెల్యేలు కూడా ఏకగ్రీవంగా అసెంబ్లీలో మద్దతు ఇచ్చారు కదా. అవును. అప్పుడు మద్దతు ఇచ్చినప్పుడు ఈ తెలివి లేదా వాళ్ళకి? అప్పుడు ఇది గుర్తురాలేదా? దీంట్లో ముస్లింస్ ఉన్న బీసీలు కూడా ఉండని చెప్పనేది. ఇప్పుడు ముస్లింస్ ఉన్న అగ్రకులాలు లేదు దాంట్లో, దూదేకులు అట్లా మిగతా కొన్ని బ్యాక్వర్డ్ క్లాసెస్ ఉన్నాయో వాళ్ళనే అందులో ఇంక్లూడ్ చేయడం జరిగింది. సో ఇది అబ్సల్యూట్ గా మీ ద్వారా, ఎస్పెషల్ మీ ఛానల్ ద్వారా నేను చెప్పదలుచుకుందంటే తెలంగాణ ప్రజలకి, తెలంగాణ ప్రభుత్వం చేసింది కులగణన, మతగణన కాదు. రిలీజియస్ రిజర్వేషన్స్ సంఖ్య దాని కొరకు జరగలేదు. కాబట్టి వాళ్ళు బీజేపీ పదే తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తా ఉంది. ఆ విధంగా చేయకండి, రాజకీయం చేయొచ్చు. ఫైనల్ క్వశ్చన్, సెప్టెంబర్ 30 లోపు స్థానిక ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశించింది. అంటే ఇంకొక 2 నెలలు, మాక్సిమం 2 నెలలు కూడా లేదు. అంటే ఇంకొక వారం 10 రోజుల్లోనే క్లియర్ కావాలి, ఎందుకంటే 45 డేస్ గడువు కావాలి ఎన్నికలకి. కాబట్టి ఆ లోపు ఈ 42% రిజర్వేషన్ వస్తుందా? లోకల్ బాడీ ఎన్నికలు జరుగుతాయా? లేకుంటే మోడీ దిగిన తర్వాతే రిజర్వేషన్ పెంపు జరుగుతుందా, రాహుల్ గాంధీ ప్రధాని అయ్యాకే? లేదు, ఇది 2 డిఫరెంట్ విషయాలు ఇక్కడ కళ్యాణ్ గారు. ఒకటి, గౌరవ హైకోర్టు విధించిన నిర్ణయం ప్రకారంగా ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ అనేది జరగాలి, ఇంకెలాంటి ఆలస్యం లేకుండా సెప్టెంబర్ 30 చేయాలని చెప్పి ఆదేశించడం జరిగింది. అది ప్రభుత్వం ఆ దిశలో కసరత్తు చేస్తుందని అనుకుంటున్నాను. ఏ ప్రభుత్వాలైనా కూడా న్యాయస్థానాల యొక్క నిర్ణయాలని అమలు చేయాల్సిందే, దాంట్లో ఎలాంటి మినహాయింపులు ఏమి ఉండే దాంట్లో. రెండవది, అంటే ఇవాళ ముఖ్యమంత్రి గారు మాట్లాడింది, గతంలో మోదీ గారు ఈ విధంగా ఫార్ములాస్ వచ్చినా కానీ, వ్యవసాయ చట్టాలు కానీ, మిగతా చాలా వాటిల్లో ప్రజా అభిప్రాయానికి వ్యతిరేకంగా వారు పనిచేస్తూ వచ్చినారు. అందుకే వారు అడిగింది ఏంటంటే, ఒక రాజకీయ పార్టీ ఎవరైనా గతంలో ఇదే బీఆర్ఎస్ పార్టీలు, మిగతా పార్టీలు అనే కాదు, బీజేపీలు గిట్ట వాళ్ళ ప్రభుత్వం లేకుండా యూపీ ప్రభుత్వం ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రం ఉద్యమం జరుగుతున్న క్రమంలో ఇదే కిషన్ రెడ్డి గారిని తెలంగాణ ఉద్యమ క్రమంలో బీజేపీ పార్టీ ఉన్న వెంకయ్యనాయుడు గారు మిగతా వాళ్ళు వ్యతిరేకిస్తా ఉంటే నేను కోదండరామ్ గారు వెళ్ళి కిషన్ రెడ్డి గారు ఏపీ భవన్ లో, అప్పుడున్న సమైక్య రాష్ట్ర ఏపీ భవన్ లో రూమ్లోనే నిరాహార దీక్ష చేస్తూ కూర్చున్నాడు, ఏం తెలంగాణ వచ్చే వరకు అంటూ. అతను ఏం చేసినప్పుడు అంటే, మీ మీద మా పార్టీలలో ఉన్న వాళ్ళము ఆ యొక్క పార్టీ నాయకుల పైన ఒత్తిడి తీసుకొచ్చి ఒప్పుకునేటట్టు చేయాల్సి జరిగింది. అప్పుడు కిషన్ రెడ్డి గారు ఆ బీజేపీ పార్టీలో వెంకయ్యనాయుడు మిగతా నాయకులు వ్యతిరేకిస్తుంటే కూడా సుష్మా స్వరాజ్ దగ్గరికి వెళ్ళి వారిని ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారు, లీడర్ ఆఫ్ పర్సన్ ఉండేవారు. అట్లా ఇక్కడ బీజేపీ పార్టీ వాళ్ళు మోదీ ప్రభుత్వం ఉన్న బీజేపీ నాయకులు అయితే తెలంగాణ రాష్ట్రం నుంచి ఉన్నారో వాళ్ళు ఒప్పించే బాధ్యత తీసుకోవాలా. మేము కాంగ్రెస్ పార్టీ అప్పుడు మీకు తెలుసు, నేను తెలంగాణ ఉద్యమంలో సొంత పార్టీ ప్రధానమంత్రులు వ్యతిరేకిస్తున్నా కూడా ప్రశ్నించడం జరిగినది, ముఖ్యమంత్రులను ప్రశ్నించడం జరుగుతూ తెలంగాణ ప్రజల అభిష్టానుగుణంగా నేను పనిచేయడం జరిగింది. అట్లాగే వీళ్ళ బీజేపీ పార్టీ నాయకులు కూడా ఇది బీజేపీయో లేక కాంగ్రెస్ పార్టీ తీసుకొస్తున్న రిజర్వేషన్స్ కాదు. కానీ మీకు నమ్మకం ఉందా ఒప్పిస్తారు, మోడీని ఒప్పించి తెస్తారని నమ్మకం ఉందా మీకు? చెప్పాలి. నేను నా 2 నిమిషాలే మాట్లాడి అక్కడ కళ్యాణ్ గారు నేను చెప్పింది కూడా ఏమనంటే, మోదీ గారి ప్రభుత్వం ఆలస్యం చేయగలుగుతుంది కానీ దీన్ని అడ్డుకోలేదు, ఆపలేదు. ఇంపాసిబుల్. వాళ్ళు దేమే పొడిగించవచ్చు, ఆపే ప్రయత్నం చేస్తారు కానీ ఇది జరిగి తీరాల్సిందే, జరుగుతుంది, వాళ్ళు ఆపలేరు దీన్ని. రైట్, థ్యాంక్ యూ మధుయాష్కి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్, మనతో పాటు అనిల్, మాజీ ఎమ్మెల్యే, మాజీ విప్ కూడా, టీఎస్ఎండిసి చైర్మన్ లైవ్లో అందుబాటులో ఉన్నారు. అనిల్ గారు, ఢిల్లీ ధర్నా నుంచి వస్తున్నట్టున్నారు మీరు. రేవంత్ రెడ్డి గారి వ్యాఖ్యలు చూస్తే ఇప్పట్లో బీసీ రిజర్వేషన్ పెంపు జరిగేలా కనిపించట్లేదు అనే ఒక అభిప్రాయం అందరిలో వ్యక్తమవుతుంది.
నిజంగానే మోడీ దిగిపోయి రాహుల్ గాంధీ ప్రధాని అయ్యాకే రిజర్వేషన్లు పెరుగుతాయా, లేకుంటే ఈలోపే పెంచుతారా, ఏం చేస్తారు? దానికి మీ వ్యూహరచన ఏంది? బీసీలను మోసం చేసే ఒక కుట్ర మీరు చేస్తున్నారు అనే విమర్శలు వస్తున్నాయి ఇప్పుడు మీపై. ఎవరంటున్నారు? బీఆర్ఎస్ బీజేపీ అంటుంది కదా. బీఆర్ఎస్ బీజేపీ అంటాయి ఆ మాటలు. ఏ పార్టీ అంటుంది? బీఆర్ఎస్ బీజేపీ రెండు. టీఆర్ఎస్ ఇలా బీఆర్ఎస్ బీజేపీ ఒకే భాష మాట్లాడుతున్నాయి. బీఆర్ఎస్ బీజేపీ ఒకే భాష మాట్లాడుతున్నాయి. హరీష్ రావు గారు స్టేట్మెంట్ ఏదో చూశాను. హరీష్ రావు గారు తను ఏం చేయాలంటే మొదలు బీసీలకు క్షమాపణలు చెప్పి బీసీల కాళ్ళు మొక్కి నాది తప్పైందని చెప్పేసి ఆయన బీసీల గురించి మాట్లాడాలి. వాళ్ళకి నైతిక హక్కు ఎక్కడున్నది? వాళ్ళే కదా 34% నుంచి 18% తగ్గించింది. పంచాయత్ ముఖ్యంగా లోకల్ బాడీస్లో దట్టు గ్రామ పంచాయత్స్లో 18% తగ్గించింది వాళ్ళే కదా. 34% ఉన్న బీసీలకు 18% తగ్గించిన వాళ్ళు హరీష్ రావు ఇవాళ మాట్లాడితే దయ్యాలు వేదాలు వలికినట్టు ఉంటుంది. మీ ఆలోచన ఏంటి? బీసీ రిజర్వేషన్లు 40% ఎప్పుడు వస్తాయి, ఎప్పుడు అమల్లోకి వస్తాయి చెప్పండి, స్ట్రైట్ గా చెప్పండి. ఒకటండి, నేను దీని గురించి ఒకటి చెప్పాలి. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఏమంటుందంటే 50% రిజర్వేషన్ల క్యాప్ ఉంది, మీరు ఆ క్యాప్ ఉండగా కూడా మీరు 42% ఎలా ఇస్తున్నారు, చట్టం ఎలా చేసినారని వాళ్ళు అంటున్నారు. ఆ చట్టం చేసేటప్పుడు వాళ్ళు పూర్తిగా సపోర్ట్ చేసినారు. సపోర్ట్ చేసిన తర్వాత ఇప్పుడు ఏమంటున్నారు? కాలుకేస్తే మెడకు, మెడకేస్తే కాలుకు. ఇప్పుడు 42%. ఇప్పుడు నేను వాళ్ళని భారతీయ జనతా పార్టీని సూటిగా అడుగుతున్నా, సూటి ప్రశ్న ఇస్తున్నా. మొన్న 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల బిల్లు ప్రవేశపెట్టినప్పుడు 50% రిజర్వేషన్లకు క్యాప్ ఉంది అని చెప్పేసి ఆ రోజు మీకు తెలియదా? ఇవాళ కొత్తగా తెలుస్తుందా ఏంటిది? 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఎప్పుడైతే మీరు బిల్లు ప్రవేశపెట్టినరో ఆ రోజే 50% క్యాప్ అనేది ఎగిరిపోయింది. దానికి సంబంధం లేదు ఇవాళ. మరి ఇంకోటి ఏమంటున్నారు? ముస్లింలకు రిజర్వేషన్లు ఇస్తే, ముస్లింలకు బీసీలలో బీసీ కోటాలో రిజర్వేషన్లు ఇస్తే మేము ఒప్పుకునేది లేదంటున్నారు. ఇదే బీజేపీ నాయకులను అడుగుతున్న, గుజరాత్లో మీ ప్రధానమంత్రి మోడీ గారు, మీ నాయకుడు పాలిస్తున్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన స్వయంగా ఆయన నోటితోనే అన్నాడు, ముస్లింలకు మేము రిజర్వేషన్లు ఇస్తున్నాం గుజరాత్లో. అక్కడ 70 జాతులున్నాయి, ముస్లింల వృత్తి చేసుకునే జాతులున్నాయి, వాళ్ళందరికీ కూడా మేము రిజర్వేషన్లు ఇస్తున్నాం. అదే భారతీయ జనతా పార్టీ నాయకులను అడుగుతున్నా, గుజరాత్లో, మహారాష్ట్రలో, మీరు పాలిస్తున్న మహారాష్ట్రలో ముస్లింలకు రిజర్వేషన్లు ఉన్నాయి, మీరు పాలిస్తున్న ఉత్తరప్రదేశ్లో ఉన్నాయి, మీరు పాలిస్తున్న పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 4% రిజర్వేషన్లు అమలు అవుతున్నాయి. మీ రాష్ట్రాలలో ముస్లిం రిజర్వేషన్లు ఉన్నాయి కదా. అదేవిధంగా నేషనల్ ఓబీసీ లిస్టులో 70 నుంచి నాకు తెలిసి 130 జాతులున్నాయి, ముస్లింలకు సంబంధించిన కులాలు దాంట్లో ఓబీసీ లిస్టులో ఉన్నాయి, నేషనల్ ఓబీసీ లిస్టులో ఉన్నాయి. మరి ఇవన్నీ మీరు తీసేస్తారా అని అడుగుతున్నా. ఆ తీసేసిన తర్వాత మీరు మాట్లాడరు మాతో. ఇక్కడ రిజర్వేషన్ల గురించి కానీ, ముస్లింల రిజర్వేషన్ల గురించి కానీ, ముస్లింల కోటా గురించి కానీ ఇవన్నీ తీసేసిన తర్వాత వచ్చి మాట్లాడితే చెప్పాలి. మీరు పాలించే రాష్ట్రాల్లో అమలైనప్పుడు తెలంగాణలో ఎందుకు అమలు కావద్దు, ఎందుకు కానివ్వరు అనేది అనిల్ గారి ప్రశ్న. ఇప్పుడు అనిల్ గారు రిజర్వేషన్ సిస్టమ్ ని మొత్తం చదివినట్టుగా లేడేమో అనిపిస్తా ఉంది. ఎందుకోసం అంటే నెంబర్ 1 ఆయన 3 ప్రశ్నలు లేవదెత్తాడు. భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా 50% క్యాప్ ఉన్నదని చెప్పేసి మేము అనలేదు. అసెంబ్లీలో కూడా వీళ్ళు పెట్టినటువంటి తీర్మానానికి మద్దతు ఇచ్చినాం. అట్ ద సేమ్ టైం మైనారిటీస్ కి సంబంధించిన విషయంలో ఆలోచన చేయాలని చెప్పినాం. నెంబర్ 2 ఏంటంటే ఆయన గుజరాత్ లో, మహారాష్ట్రలో, ఉత్తరప్రదేశ్ లో ముస్లింలకు రిజర్వేషన్ ఉత్తరప్రదేశ్ లో ఉన్నది, గుజరాత్ లో ఉంది, మహారాష్ట్రలో ఉంది, తెలంగాణలో కూడా ఉన్నది. ఆ విషయం వాళ్ళు మర్చిపోతున్నట్టుంది. బీసీబీకి సంబంధించినటువంటి దాంట్లో దూదే కుల, పింజరి కొన్ని కులాలు ఇప్పటికీ బీసీబీలో ఉన్నాయి. వృత్తుల పరంగా ఎప్పటి నుంచో ఉన్నాయి. ఇప్పుడు కాదు మేము పెట్టింది, మేము పెట్టింది కాదు, మీరు పెట్టింది కాదు. మొదటి నుంచి కూడా బీసీబీ కమ్యూనిటీ, బీసీబీలో ఖచ్చితంగా వీళ్ళకి మైనారిటీస్ కు, ముస్లింస్ కు ఎస్పెషల్లీ కులాల వారిగా కాకుండా వృత్తుల పరంగా వాళ్ళకి రిజర్వేషన్స్ ఉన్నాయి. అదే ప్రకారం దేశమంతా కూడా ఉన్నాయి. దేశమంతా ఉన్న తర్వాత మళ్ళీ ఇప్పుడు మీరు
12% అని చెప్పేసి 10% బీసీలలోనే ఎందుకు చేరుస్తున్నటువంటి విషయం ఇక్కడ స్పష్టంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇంతకుముందు మదియాస్కి గారు కూడా ఒక మాట అన్నాడు, బీసీలలో ముస్లిం చేస్తే తప్పేంది, కులాల వారీగా చేస్తున్నాం కాదు, ఇది వృత్తుల వారీగా చేస్తున్నాము, కాబట్టి కుల గణన ఇది మతాల గణన అని చెప్పిండు. మేము కూడా అదే చెప్తా ఉన్నాం. కులగణన పేరు మీద ఇలా ముస్లింస్ ని బీసీలలో చేర్చి 42% బీసీలలో 10% వాళ్ళకి కేటాయించి ఇది తెలంగాణ ల్యాబొరేటరీ చేసి దేశమంతా బీసీలను ముంచాలని కాంగ్రెస్ పార్టీ చూస్తుంది అనేదే మా ప్రధానమైన ఆరోపణ. దీనికి సమాధానం చెప్పకుండా తిప్పి ఏదో చెప్తా ఉన్నాం. మూడవది ఇంకొకటి విషయం చెప్పిన తర్వాత మీరు స్టార్ట్ చేయండి. అనిల్ గారు మీకు డిస్టర్బ్ చేయలేదు. వెంకటేశ్వర గారు అంటే 10% అనేది మీకు ఎక్కడి నుంచి వచ్చింది అనేది అనిల్ గారు అనుమానం. 10% అని ఎక్కడ చెప్పలేదు కదా, మీరే చెప్పారు కదా. 12% ఉన్న ముస్లింలలో 10% ఈ ఈడబ్ల్యూ బీసీ రిజర్వేషన్ కలుపుతున్నాం అనేది మీరు చెప్పిందే మేము అంటున్నాం. మేము కొత్తగా ఏం దాన్ని క్రియేట్ చేయలేదు. తర్వాత మూడో అంశం కాదు ఒక్క నిమిషం అనిల్ గారు ఒక్క సెకండ్ తెలుస్తా ఉంది. ఢిల్లీకి పోయి రాజకీయ అవగాహన లేకుండా బీసీ డిక్లరేషన్ లో ముస్లింలను కలుపుతామన్నారా అండి? బీసీ డిక్లరేషన్ పేరు మీద కామారెడ్డి డిక్లరేషన్ బీసీ డిక్లరేషన్ చెప్పారు, దాంట్లో మైనారిటీలను కలుపుతున్నాం అని చెప్పిరా. పక్కా 42% బీసీలకు ఇస్తామని చెప్పారు. 10% మైనారిటీస్ ఎట్లా కలుపుతా ఉన్నారు? మీరు చెప్పిన దానికే మేము అడుగుతా ఉన్నాం. అంటే కాసం గారు అంటుంది ఏంటంటే, అనిల్ గారు ఒక్క నిమిషం, కాసం గారు అంటుంది ఏంటంటే 10% మైనార్టీలు ఉన్నారు, కులగణనలో మీకు తేలింది ముస్లింలు ఉన్నారని, కాబట్టి ఆ 10% 42లో వస్తుంది కదా అనేది పాయింట్. మీరు ఎక్కడ చెప్పలే 42లో 10% అని చెప్పలే, కానీ 56లో 10% చెప్తున్నారు కదా. 10% బీసీ ముస్లింలు అని చెప్పారు సార్. వాళ్ళు వృత్తులు చేసుకుంటారు కాబట్టి వాళ్ళని కూడా 10% బీసీ ముస్లింలు ఓబీసీ కేటగిరీలో వాళ్ళకి రిజర్వేషన్లు వస్తున్నాయి దేశవ్యాప్తంగా. అదే విధంగా రాష్ట్రంలో కూడా వాళ్ళకి వస్తాయి. ఇవాళ 4% ఉంది కాబట్టి ఇంకొక 1.8% వస్తుంది, 5.8 వరకు పోవచ్చు. మరి 10% అనేది వచ్చింది వీళ్ళకు. As it is, they are having 4% reservation. Out of 13%, 1.8 ఇంకా మిగతా 12% అనేది బీసీలకు ఉంటుంది కదా. అంటే 12% బీసీలకు వచ్చే రిజర్వేషన్ ని ఆపే కుట్ర జరుగుతుంది. మీరు చేస్తా ఉన్నారు. మీరు ఏం చేస్తున్నారు అంటే 2% ఓసీ ముస్లింస్ 10% బీసీ ముస్లింస్ అని చెప్పారు. చెప్పలేదా? చెప్పండి. ఇప్పుడు మీ కులగణనలా చెప్పిన తర్వాతనే కదా మేము ఆబ్జెక్షన్ రేజ్ చేసింది. అంతకుముందుకేం ఆబ్జెక్షన్ రేజ్ చేయలేదు అనట్లేదు కదా. 10% బీసీ ముస్లిమ్స్ ఉన్నారని ఒప్పుకుంటున్నాము. అది పబ్లిక్ డాక్యుమెంట్, దాంట్లో మేము కాంట్రడిక్షన్ లేదు. నేను ఇవాళ చెప్పేది ఒకటే, ఇవాళ 29% రిజర్వేషన్లు ఉన్నాయి. ఆ 29% మేము 42కి పెంచుతున్నాం. దాంట్లో 13% పెరుగుతుంది. ఆ 13%లో ప్రపోర్షనేట్ గా ముస్లింలకు వచ్చేది మేబీ సమ్వేర్ అరౌండ్ ఇంకో 1.5% వస్తే వస్తున్నది. ముస్లింలని కాదు, బీసీ కేటగిరీ కావచ్చు. ఇప్పుడు అవన్నీ కూడా ఇంకా మేము ఏం చేయలేం, క్యాలిక్యులేట్ చేయాలి. బీసీఏలో కూడా దూదేకులు ఇవన్నీ కులాలు ఉన్నాయి కాబట్టి ఆ ప్రపోర్షనేట్ గా వాళ్ళకి వస్తుంది. స్థానిక సంస్థల ఎన్నికలలో 10% ఎట్లా అంటారు మీరు? దయచేసి స్థానిక సంస్థల ఎన్నికలలో కేటగిరైజేషన్ లేదు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అక్కడ కేటగరైజేషనే లేదు. 50 సీట్లలో 34 సీట్లు ముస్లింస్ చేసిరు. చరిత్ర మన గత ఎన్నికలలో మన కళ్ళ ముందులా కనపడతా ఉంది. బీసీలో 50 సీట్లలో 34 ముస్లింస్ చేసి గెలిచి అరే ఎట్లా మాట్లాడుతున్నారు సార్? మీరు సిస్టమ్ అర్థం చేసుకొని మాట్లాడండి. రైట్, ఒక చిన్న బ్రేక్ తర్వాత ఒక్క నిమిషం మాట్లాడదాం. బ్రేక్ తర్వాత బీసీలకు నిజంగానే 10% ముస్లింలకు కానీ ముస్లింలో వెనుకబడ్డ కులాలకు కానీ రిజర్వేషన్లు 42లో దక్కితే బీసీలకు నష్టం జరుగుతుందా? అలాంటి ఆలోచన నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందా? చేయట్లేదని అనిల్ గారు అంటున్నారు. యాదవ్ గారు, మీ మీద కూడా చాలా ఆరోపణ, గత స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లను తగ్గించారు బీసీలకు అన్యాయం చేసిన పార్టీ బీఆర్ఎస్. ఇప్పుడు వచ్చి మాట్లాడే అర్హత మీకు లేదు అనేది మీపై వస్తున్న విమర్శ, ఆరోపణ. రేవంత్ రెడ్డి గారు అన్నారు, ఇప్పుడు అనిల్ గారు అన్నారు. ప్రతి ఒక్కటి నుంచి మీరు ఎదుర్కొంటున్న విమర్శ ఇది. దీనికి ఏం చెప్తారు? ఫైనల్ గా చెప్పండి. కళ్యాణ్ గారు, నేను ఏమంటే బీసీలకు ఎట్లా బీఆర్ఎస్ అన్యాయం చేస్తున్నారు, ఎట్లా మాట్లాడుతున్నారు, ఏ ప్రతిపాదన మాట్లాడుతున్నారు? ఇలా ఏదో మాట్లాడాలి కాబట్టి మాట్లాడకని చెప్పండి. ఇలా కాంగ్రెస్ పార్టీకి ఇవన్నీ సూచన చేస్తా ఉన్నా.
396 అనేటువంటి జీవో తీసుకొచ్చి బలిన వర్గాల సంబంధించి 33% రిజర్వేషన్లు కల్పించాలని ఆలోచన చేస్తే ఆ రోజు హైకోర్టు కొట్టివేసిన సందర్భాన్ని గుర్తు చేస్తా ఉన్నాం. మేము ఎప్పుడైతే 33% రిజర్వేషన్ కావాలని చెప్పేసి తెస్తే కాంగ్రెస్ పార్టీ సర్పంచులకు సంబంధించి ఒక సామాజిక వర్గం వాళ్ళు కోర్టుకు పోయిన సందర్భాన్ని గుర్తు చేస్తా ఉన్నాం. ఇలా ఆ రోజు మేము 396 ఆర్డినెన్స్ తీసుకొస్తే కోర్టులోకి పోయింది కాంగ్రెస్ పార్టీ సర్పంచులు, ఒక సామాజిక వర్గం సంబంధించిన వాళ్ళు. ఆ రోజు హైకోర్టు కొట్టివేసింది. సుప్రీంకోర్టుకు పోతే సుప్రీంకోర్టు కూడా ఏదైతే 50% క్యాబ్ ఉందని చెప్తే ఆ రోజు ఎలక్షన్ నిర్వహించాలనే సందర్భంలో 50% క్యాబ్ లోబడి ఎస్సీ ఎస్టీలు పోగా మిగతా 22% తోటి ఎలక్షన్ జరపడం జరిగింది. ఆ రోజు కాంగ్రెస్ ఉన్న అదే పని చేసేది, బీఆర్ఎస్ ఉన్నది కాబట్టి అదే పని చేసింది. ఇదే తగ్గించడం అయితే ఆరోపణలు అవాస్తవం అనే అంశాన్ని కొత్త చెప్తా ఉన్నాం. సార్ నేనేమంటున్నా సార్, ఇవాళ మేము ఆ రోజు దాన్ని వదిలిపెట్టండి. ఈ రోజు మీరు ఏదైతే చెప్తా ఉన్నారు 42% రిజర్వేషన్లు చట్టబద్ధంగా తెస్తామన్నది మీరే, కామారెడ్డిలో చెప్పింది మీరే, డిక్లరేషన్ ఇచ్చింది మీరే అనే అంశాన్ని చెప్తా ఉన్నా. అదే విధంగా రిజర్వేషన్ల సంబంధించి ఇచ్చేటప్పుడు మీరు కులగణన సరిగ్గా చేయలేదని మీ పార్టీలో ఉన్న ఎమ్మెల్సీ ఈ యొక్క కాగితాలను తగలబెట్టింది వాస్తవం కాదు. ఒకసారి అనిల్ గారు కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేయాలి. ఇలా పూటకో మాట మాట్లాడుతూ బీసీల చెవిలో పువ్వులు పెడుతూ కాంగ్రెస్ విధానం బీసీల నినాదం మారింది, మోసం చేసే నినాదంగా మారితే ఇక మనం ఏం మాట్లాడాలి? మీరు ఏం చెప్పిన మొదట ఇచ్చిన జీవో ఏంది? మొదట మీరు ఇచ్చింది ఏంటండి 15వ తారీఖు 3వ నెల 2024లో ఏంది బ్యాక్వర్డ్ క్లాసెస్ సంబంధించిన వెల్ఫేర్ డిపార్ట్మెంట్ చేస్తుందని చెప్పినారు. ఆ తర్వాత మీరు జీవో నెంబర్ 26 ఇచ్చినారు. ఆ తర్వాత జీవో నెంబర్ 47 ఇచ్చినారు. 9వ తారీఖు 11/2024లో బ్యాక్వర్డ్ సంబంధించినటువంటి కమిషన్ ఉందో ఆ కమిషన్ చేస్తున్నారు. తదనంతరం మళ్ళా ప్లానింగ్ కమిషన్ చేస్తుంది అన్నారు. తర్వాత మళ్ళా భూతాన్ వెంకటేశ్వర డెడికేషన్ కమిషన్ అన్నారు. ఇన్ని రకాల మాటలు మీ దగ్గరే ఉన్నవి. మళ్ళీ మీరే ఏం చేసిర్రు? శాసనసభలో ఆమోదం చేస్తే ప్రతిపక్షాలు మీరు అందరూ ఆమోదం చెప్పాలంటే బీఆర్ఎస్ పార్టీగా మేము కూడా ఆమోదం తెలిపినాం మీ యొక్క బిల్లు ఏం చేసి మీరు గవర్నర్ ఆమోదం చేసిర్రు. గవర్నర్ నుంచి రాష్ట్రపతి పంపిర్రు. రాష్ట్రపతి పంపినాక మళ్ళీ ఆర్డినెన్స్ ఎంత తెచ్చిర్రు. ఆర్డినెన్స్ రాగానే బీసీలకు మొత్తం 42% వచ్చినామని చెప్పేసి బీసీ సంఘాలు గులాలు చల్లుకుర్రు. మొత్తం పెద్ద మీ కవిత గారు కూడా చల్లుకున్నారులేండి, కానీ మీ కవిత గారు కూడా చల్లుకున్నారు. మీ ఎమ్మెల్సీ వదిలేద్దాం, అది వదిలేద్దాం. పాయింట్కి రండి. స్థానిక ఎన్నికలు జరుగుతాయా సెప్టెంబర్ 30 లోపు? 42% రిజర్వేషన్లు అందులో అమలు అవుతాయా? బీఆర్ఎస్కి దీని మీద క్లారిటీ ఉందా? అవుతుందా? 100కు 100% మేము అంటా ఉన్నాము. 42% రిజర్వేషన్లు అమలు చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ మీద ఉంది. మొదటి పాయింట్ మేము దాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవాళ 9వ రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో మార్పు తీసుకొస్తే తప్ప బలిన వర్గాలకి ఈ రిజర్వేషన్లు అమలు కావనే అంశాన్ని బీఆర్ఎస్ పార్టీ ఏ పార్టీ చెప్పట్లే, మొదటి నుంచి బీఆర్ఎస్ పార్టీ చెప్తా ఉంది. 9th షెడ్యూల్లో చేర్చాల్సిన అవసరం ఉందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ మేము డిమాండ్ చేస్తా ఉన్నా. మీరు ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రులు అందరూ పోయిరు కదా, మీరు దయచేసి జయలలిత ఎట్లయితే 1994లో పివి నరసింహారావు గవర్నమెంట్ మీద 3 నెలల నుండి ఎట్లయితే ఒత్తిడి చేసిందో మీరు ఢిల్లీలో ఉండండి. ఢిల్లీ గతంలో కేసీఆర్ తెలంగాణ వస్తే తెలంగాణకు వస్తా ఢిల్లీలో ఉండమని చెప్తున్నాం. మీరు అనిల్ గారు ఢిల్లీలోనే ఉండండి, రిజర్వేషన్లు తీసుకుంటే కానీ హైదరాబాద్ రావద్దు అనేది బాలరాజ్ యాదవ్ గారు మీకు చేస్తున్న సూచన. తీసుకొనే వస్తారా? బాలరాజు గారు ఇప్పటివరకు మాట్లాడింది ఎంత బాగానే ఉంది, కానీ బాలరాజు గారు నేను ఒకటి ప్రశ్నించదలుచుకున్నా. ఆ రోజు మేము కొట్లాడినట్టు మీరు ఎందుకు కొట్లాడలే? హైకోర్టు కొట్టేస్తుంది. కొట్టేసినంత మాత్రాన, సుప్రీంకోర్టు కొట్టేసినంత మాత్రాన మీరు రిజర్వేషన్లు పెంచేసి మళ్ళీ ఎందుకు కొట్లాడలేరు? ఎన్నికలు నిర్వహించాలి కదండి, ఎన్నికలు షెడ్యూల్ ప్రకారం జరపాలి కాబట్టి అప్పుడు వెళ్ళిపోయారు. ఇప్పుడు మీరు కూడా అంటే రిజర్వేషన్లు వచ్చేదాకా ఎన్నికలు పెట్టారా? పోనాదన్న చెప్పండి. 42% రిజర్వేషన్లు వచ్చేదాకా స్థానిక ఎన్నికలు నిర్వహించారా? కృష్ణమూర్తి గారు ఒక్కటైతే చెప్తున్నాం, కళ్యాణ్ గారు, కాంగ్రెస్ పార్టీ విధానం మాత్రం 42% రిజర్వేషన్లు ఇచ్చిపోవాలన్నదే కాంగ్రెస్ పార్టీ విధానం. అందులో సందేహం కూడా లేదు. మేము కేంద్రంపై ఒత్తిడి పెడతాం. ఒక పక్కన అంటే 2 ఆప్షన్లు పెట్టుకున్నాం. ఒక పక్కన ఆర్డినెన్స్ జారీ చేసినాం, గవర్నర్ ఆమోదించి మాకు పంపించేస్తే ఇమీడియట్గా నోటిఫికేషన్ పోవడం. ఒకవేళ నోటిఫికేషన్ పోయిన తర్వాత కోర్టులకు ఎవరైనా పోతే ఆ కోర్టులలో మేము కొట్లాడడం. ప్యారలల్గా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెట్టి 9వ షెడ్యూల్లో రాజ్యాంగ రక్షణ కల్పించేటట్టు ఈ బిల్లుని ప్రవేశపెట్టడం. ఈ 2 మార్గాలు ఉన్నాయి. రెండు మార్గాలు. ఫైనల్ గా మీరు చెప్పండి, మీ చేతిలోనే ఉంది. ఇప్పుడు 9th షెడ్యూల్లో పెడితే తప్ప ఇది అమలయ్యే అవకాశం లేదు. అసలు ఏంటి, రిజర్వేషన్లు అమలు జరుగుతాయా, జరగవా? బీసీలను మీరు పిచ్చోళ్ళని చేసే డ్రామాలు రాజకీయ పార్టీలు ఆడుతున్నాయనే విమర్శకు మీరు ఏం చెప్తారు? ఇప్పుడు లాస్ట్ అడిగిన దాని ప్రశ్నకి మాత్రం బీసీలను పిచ్చోళ్ళని చేస్తున్నది మాత్రం కాంగ్రెస్ పార్టీ. ఇది ఒకటి స్పష్టంగా చెప్తా ఉన్నాం. ఇంతకుముందు అనిల్ గారు ఒక విషయం చెప్పిండ్రు, ఈబీసీ రిజర్వేషన్, ఈడబ్ల్యూసీ రిజర్వేషన్స్
50% క్యాప్ దాటిపోయింది కదా అని చెప్పేసి దాన్ని ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ అనేది సూపర్ న్యూమరీ కోటా. ఈ బీసీలకు కానీ ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ సంబంధం లేదు. రిజర్వేషన్ల క్యాప్ అనేది వీటికి మాత్రమే. కరెక్ట్ మీరు చెప్పింది. నష్టం జరగకుండా అనిల్ గారు మీరు మధ్యలో మాట్లాడితే నేను మీకు తర్వాత మాట్లాడండి. రేవంత్ రెడ్డి గారు కూడా అన్నారు ఈడబ్ల్యూఎస్ కోటా అనేది పెంచినప్పుడే రిజర్వేషన్ల క్యాప్ పోయింది అన్నారు. కానీ రిజర్వేషన్ల క్యాప్ అనేది ఈడబ్ల్యూఎస్ కు సంబంధం లేని అంశం వాస్తవానికి. సంబంధం లేని అంశం చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. దాని సుప్రీంకోర్టు గమనించకుండా తీసుకొచ్చి రాద్ధాంతం చేయడం. నంబర్ చెప్పదలుచుకున్న వెంకటేశ్వర గారు, నేను నంబర్ చెప్పిన తర్వాత మీరు నాకు చెప్పండి. మీరు అనిల్ గారు తర్వాత మీరు మధ్య మీరు మాట్లాడేటప్పుడు నేను కూడా మాట్లాడవచ్చు. మీరు ఇట్లా మాట్లాడితే ఎట్లా చెప్పండి. వెంకటేశ్వర గారు ఈడబ్ల్యూఎస్ గురించే చెప్తున్నారు, ఒక మాట విందాం. అనిల్ గారు ఒక్క నిమిషం చెప్పండి, మీరు చెప్పండి మీ అనుమానం. ఇప్పుడు సూపర్ న్యూమరీ 10% ఒక 100 సీట్స్ ఉన్నాయనుకోండి, 10% వాళ్ళకు కోటా ఇవ్వమని చెప్పారు. 10% అంటే ఎంత అవుతుంది? 110 సీట్స్ అవుతాయి. కాకుంటే అనిల్ గారు రాజ్యాంగంలో ఉన్న ప్రకారం 50% దాటకూడదు అనేది రాజ్యాంగం కూడా కాదు, సుప్రీంకోర్టు చెప్పిన జడ్జిమెంట్ లో బడుగు బలహీన వర్గాలకు 50% దాటొద్దని, ఈడబ్ల్యూఎస్ అందులోకి రాదు అనేది. అంతే కదా వెంకటేశ్వర్ గారు? 100%. రైట్. థ్యాంక్ యూ అనిల్ గారు. ఏంటంటే బడుగు బలహీన వర్గాలకు రిజర్వేషన్లు పెంచితే అంటే బడుగు బలహీన వర్గాలకు వ్యతిరేకం అన్నట్టే కదా వీళ్ళు చెప్పేది. మీరు బడుగు బలహీన వర్గాలకు రిజర్వేషన్లు పెంచడానికి వ్యతిరేకమని వాళ్ళు ఒప్పుకుంటున్నారు. థ్యాంక్ యూ వెంకటేశ్వర్ గారు, థ్యాంక్ యూ బాలరాజు యాదవ్ గారు. మొత్తానికి బీసీలకు రిజర్వేషన్ల పెంపు అనేది 42% పెంచడం అనేది దాని చుట్టూ 1,00,000 సమస్యలు కనిపిస్తున్నాయి. వీటి నుంచి ఎలా ప్రభుత్వం రేవంత్ సర్కార్ ఓవర్కమ్ అవుతుంది? ఎందుకంటే కులగణన చేశాం, దేశంలో 300 మంది ముఖ్యమంత్రులకు రాని అవకాశం నాకు వచ్చింది అని ఢిల్లీ వేదికగా రేవంత్ రెడ్డి ప్రకటించారు. కులగణన చేయడంతో సరిపోదు, గణన జరిగినా దాని ఫలాలు బీసీలకు అందాలి. అది అందేలా ప్రభుత్వం ఏం చేయబోతుంది, దానికి కేంద్రం ఏ మేరకు సహకరిస్తుంది? స్థానిక ఎన్నికలు సెప్టెంబర్ 30 లోపు జరిపితే అందులో 42% రిజర్వేషన్ల ఫలాలు బీసీలకు అందుతాయా? ఇది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్నగా ఉంది. చూడాలి ఏం చేయబోతుంది. రేవంత్ సర్కార్ చేతిలో బాధ్యత ఉంది, కేంద్రం చేతిలో బాధ్యత ఉంది. రెండు ప్రభుత్వాలు ఒకరిపై ఒకరు పోరాడుకుంటున్న నేపథ్యంలో రేపు రాష్ట్రపతి అపాయింట్మెంట్ కోరారు. కలిసి బీసీ రిజర్వేషన్లకు సంబంధించి రాష్ట్రపతికి విజ్ఞప్తి చేయాలని. ఇప్పటివరకు ఆమె అపాయింట్మెంట్ కూడా ఇచ్చినట్లేదు. ఈ రెండు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య భిన్నమైన వాతావరణం. ఒక మోడీని దింపుతామంటూ రేవంత్ రెడ్డి ప్రకటన చేసి రాష్ట్రపతి అపాయింట్మెంట్ కొడితే రాష్ట్రపతి ఇచ్చే అవకాశం అయితే ఉండకపోవచ్చు. చూడాలి రేపు రాష్ట్రపతి కలుస్తారా, కలిసి ఏం విజ్ఞప్తి చేస్తారు. రాష్ట్రపతి దగ్గర ఆర్డినెన్స్ ఉంది, బిల్లు పెండింగ్లో ఉంది, అదేమైనా క్లియర్ అవుతుందా? సెప్టెంబర్ 30 లోపు 42% బీసీ రిజర్వేషన్లతో స్థానిక ఎన్నికలు జరుగుతాయా? వేచి చూద్దాం. ఇది ప్రైమ్ టైం డిబేట్.